హలో అందరికీ, గోధుమ రవ్వ ఉప్మా చేసుకుందామా? ఫస్ట్ ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. అది హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకొని సాటే చేసుకోండి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ అల్లం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకొని కూడా సాటే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో మనం రవ్వని మెజర్ చేసుకుందాం. నేను ఇక్కడ 1.5 తీసుకున్నాను. దానికి వాటర్ మనం 3 సేమ్ గ్లాస్తో 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి కదా, మనం 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నది నేను మెజర్ చేసి పక్కకు పెట్టుకున్నాను. సో ఇప్పుడు వేస్తున్నాను అనమాట. వేసుకొని అందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అంటే మన టేస్ట్కి సరిపడినట్టు, రెసిపీకి సరిపడినట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక అందులో కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు కాస్త మిక్స్ చేసుకున్నాక వాటర్ బాయిల్ అయినప్పుడు మనం రవ్వ వేసుకుందాం అన్నమాట. సో ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా, మనం ఇప్పుడు రవ్వ యాడ్ చేసుకుందాం. సో రవ్వ వేసుకున్నాక ఒకసారి కంపల్సరీ మిక్స్ చేయాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. సో సరిగ్గా కలుపుకొని మూత పెట్టుకుందాం. సో ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మనం మూత పెట్టుకొని చూసారా, ఆ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం చూసి అప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో ఒక 5 to 10 minutes పెట్టుకుంటే చాలు. మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 స్పూన్ ఆఫ్ గీ వేస్తున్నాను. సో టేస్ట్ చాలా బాగుంటుంది, యాడ్ చేసుకోండి మీరు కూడా, లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 minutes. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకొని చూసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఉప్మా కరెక్ట్గా అయిపోయింది. సో మనం ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసేయచ్చు అన్నమాట స్టవ్. సో ఎంతో పర్ఫెక్ట్గా అయిపోయింది ఉప్మా. సో ఇది చాలా హెల్దీ అండి, మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి.